వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. పిల్లలు డాక్టర్ అవ్వాలనే కళ పేరెంట్స్కి చాలా మందికి ఉంటూ ఉంటుంది. అండ్ ఈసారి మరి నీట్లో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. జార్జియా ఉంది. జార్జియాలో బోల్డని మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయనే విషయం మన అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇవాళ వీసోర్స్ నుంచి మనం వన్స్ అగైన్ అక్రమ్ గారు అడ్మిషన్స్ డైరెక్టర్ వచ్చారు కాబట్టి జార్జియాకి ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయా, ఇంకా కూడా చేసుకోవచ్చా, టైమ్ లైన్స్ ఏమిటి, అక్కడ ఏ కాలేజీలు బాగున్నాయి అని మాట్లాడదాం. అక్రమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఇది మనం సో ఏంటండి లేటెస్ట్ స్టేటస్ ఏంటి, ఎలా ఫిల్అప్ అయిపోతున్నాయా కాలేజెస్, యూనివర్సిటీస్ ఎంబీబీఎస్ కోసం? అడ్మిషన్స్ అవుతున్నాయి మేడం. సో జార్జియా కనుక చూసుకుంటే ఈజ్ వెరీ డిమాండెడ్ కంట్రీ, వీ కెన్ సే వెరీ హ్యూజ్ రెస్పాన్స్ ఉంది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి కూడా. అవునవును. ఎందుకంటే జార్జియా కనుక చూసుకుంటే మనకి వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ, అండ్ క్లైమేటికల్ కండిషన్ చూసుకున్నా కానీ మనకి ఇండియాతో మ్యాచ్ అవుతుంది. సేమ్ మన క్లైమేట్ కూడా చూసుకున్నా మనకి బెంగళూరు క్లైమేట్లా ఉంటుంది కాబట్టి సో స్టూడెంట్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ఈవెన్ ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి జార్జియాలో. సో ఏ యూనివర్సిటీస్ మీరు స్పెసిఫిక్గా ఆఫర్ చేస్తారు వీసోర్స్ ద్వారా? ఇప్పుడు మనకి జార్జియాలో కనుక చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, టీఎస్ఎంయూ, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఈ విధంగా టాప్ 1 to 3 యూనివర్సిటీస్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కనుక చూసుకుంటే వరల్డ్లోనే టాప్ 10 మెడికల్ యూనివర్సిటీ అయినా ఎమురితో టైఅప్ ఉంది. అవును. సో డైరెక్ట్గా కరికులమ్, ఈవెన్ మన ఇండియన్ కరికులంని పూర్తిగా యాడ్ చేశారు వాళ్ళు. ఇండియన్ కరికులంతో పాటు ఎమోరీలో ఉన్న కరికులంని వీళ్ళు యాడ్ చేసుకోవడం జరిగింది. సో యాడ్ చేసుకొని యుఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, యుఎస్ఎంఎల్ఈ యొక్క ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తున్నారు. సో అయితే మరి యుఎస్ఎంఎల్ఈ బేస్డ్ అంటే పిల్లలకి తర్వాత పీజీ చేయడానికి అది కూడా ఒక ఆప్షన్ ఉండేలాగా, ఇండియా రాకపోతే అక్కడికి వెళ్ళి పీజీ చేసుకోవడానికి మన స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్ అండి. ఒకటి జార్జియాలో కనుక చూసుకుంటే ఎంబీబీఎస్ 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో వన్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డిగ్రీని డైరెక్ట్ జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఎన్సీఈక్యూలో రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్ అక్కడ యాజ్ అ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ అందరూ ఇండియా వస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో వన్స్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఎన్సీఈక్యూలో జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకోవచ్చు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో అది రాసుకున్న తర్వాత ఇక్కడ యాజ్ అ డాక్టర్గా వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ పీజీ చేయవచ్చు. లేదు ఇక్కడ ఎందుకంటే పీజీ సీట్స్ మన దగ్గర చాలా కాంపిటీషన్, ఎంబీబీఎస్ఏ కొద్ది కష్టం సీట్ కొట్టడం, ఎందుకంటే పీజీ సీట్లు మన దగ్గర తక్కువ కాబట్టి. సో దానికి సంబంధించే మన కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ ఫర్ ద యుఎస్ఎంఎల్ఈ ఇస్తున్నారు. సో యుఎస్ఎంఎల్ఈలో మనకి స్టెప్ 1 ఫస్ట్ 3 years కవర్ చేస్తారు. రైట్. స్టెప్ 2కి వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ 2 years కవర్ చేస్తారు. సో 5th year కంప్లీట్ అయ్యే లోపు స్టూడెంట్స్ డైరెక్ట్గా యుఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారు. దీని పాసింగ్ పర్సంటేజ్ కూడా చూసుకున్నా యుఎస్ఎంఎల్ఈ పాసింగ్ పర్సంటేజ్ 85% ఉంది. సో హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ ఉంది. సో అది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్దే నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యుఎస్ సిటిజన్స్. అదే అర్థమైంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ది 85% ఉంది. అండ్ ఈవెన్ కెన్ వాకర్లో ఉన్న ఇంకో ఎక్స్ట్రా యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ డైరెక్ట్గా క్లినికల్ అబ్జర్వేషన్షిప్కి యుఎస్లో ఉన్న ఎమోరీ యూనివర్సిటీకి సమ్మర్ బ్రేక్లో 2 months వెళ్ళొచ్చు. హ్యాపీ కదా, చాలా బాగుంది. వెళ్ళి డైరెక్ట్గా ఒకసారి వెళ్ళినప్పుడు 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి. సో అగైన్ రెండోసారి వెళ్ళినప్పుడు ఇంకో 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి. సో ఈ 4 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్తో వీళ్ళు ఎప్పుడైతే పీజీ అప్లై చేస్తారో యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ చేసిన తర్వాత పీజీ అప్లికేషన్ ప్రాసెస్ని సిస్టమ్ని మ్యాచింగ్ అంటాం. అదే. సో ఈ మ్యాచింగ్లో ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు, ఈ సర్టిఫికేషన్స్ అని యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు వీళ్ళ ప్రొఫైల్ స్ట్రాంగ్ అయ్యి వీళ్ళకి కావాల్సిన పీజీలో సీట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ యుఎస్లో పీజీ. ₹1 కూడా పీజీకి మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అండ్ దాంతోపాటు వాళ్ళకి స్టే ఫండ్ నెలకి 4 లక్షల నుంచి 4.5 లక్షలు మంత్లీ స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఏమిటి, నిజమా? అవునండి. సో ఈ బెనిఫిట్స్ని మనం స్టూడెంట్స్కి అందిస్తున్నాం, ఎందుకంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, పీజీ కూడా రేపటి రోజున ఇంపార్టెంట్. అది చాలా బాగుందండి. సో అయితే మరి ఇక్కడ నీట్ క్వాలిఫై అయ్యి మార్కులు అంతగా రాని వాళ్ళకి ఎందుకు జార్జియా ఐడియల్ డెస్టినేషన్? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ద వే దే టీచ్. ఎందుకంటే జార్జియాలో క్లాస్ సైజ్ కనుక చూసుకుంటే 15 members per క్లాస్ రూమ్. 3D టెక్నాలజీలో చదువులు చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రాక్టికల్స్కి వెళ్తారో స్టూడెంట్స్ అప్పుడు బ్యాచ్కి 8 members. ఎప్పుడైతే క్లినికల్స్కి వెళ్తారో అప్పుడు బ్యాచ్కి 4 members ఒక సీనియర్ డాక్టర్ కింద ఉంటారు. ఓహో. సో లిమిటెడ్ స్టూడెంట్స్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అండ్ యూనివర్సిటీస్ చూసుకున్నా కానీ మంచి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ద వే దే టీచ్, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక క్లాస్ చెప్పారనుకోండి, రేపు వచ్చేసరికి ఏంటి అంటే ఇమీడియట్ దాని మీద మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు వాళ్ళకి వీడియో లెక్చరర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓహో.
సో ఈవెన్ దో వాళ్ళకి లైబ్రరీలో బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. సో ద సిస్టమ్ చెప్పే విధానం వల్ల ప్రశాంతంగా చదువుకుంటారు, అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. రైట్. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే ఇప్పుడు కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉందనుకోండి, దాంట్లో మనం స్టూడెంట్స్ తీసుకునేటప్పుడే మనం ముందే స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది, ఎడ్యుకేషన్ అనేది మీరు చదవగలుగుతారా లేదా అనేది మనం చూసుకొని అడ్మిషన్ చేస్తాం. అది స్టూడెంట్ యొక్క టాలెంట్ని బట్టి మనం అడ్మిషన్ చేస్తాం. సీట్స్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి. వాటికి ఏమి స్పెషల్ ఎంట్రన్సెస్ ఉండవు? స్పెషల్ ఎంట్రన్స్ ఏం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ 50%. ఇంటర్మీడియట్ మార్క్స్ 50% అండ్ బయాలజీ, ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్. పిల్లలందరూ కోపప్ అవ్వగలుగుతారు ఆ స్టాండర్డ్కి అని చెప్తున్నారు మీరు. ఎలాగో ఇంగ్లీష్ స్పీకింగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ, ఆ సిస్టమే ఆటోమేటిక్గా చదువుకునే టైప్ విధంగా తయారు చేస్తుంది. ఇక్కడ అనుకోండి మనం యాజ్ అ ఫ్యాకల్టీ అయినా లేకపోతే ఇక్కడైనా మన పేరెంట్స్ అయినా కానీ స్టూడెంట్స్ని ఎప్పుడు మనం పుష్ చేస్తూ ఉండాలి. రైట్. అక్కడ సిస్టమ్ పుష్ చేస్తుంది అంతే. అందులో మీరు చెప్పిన కెన్వాకర్ యూనివర్సిటీని పెట్టిందే ఎమోరీలో మీరు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నారో ఆ తాలూకు డైరెక్టరే, అక్కడ డైరెక్టర్గా ఉన్న వ్యక్తే ఆర్చిల్ గారు అని చెప్పి ఎమోరీలో 25 years వర్క్ చేశారు. అరే. హీఈస్ ఏ యుఎస్ సిటిజన్. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు లాంచ్ యుఎస్ఎండి ప్రోగ్రామ్ ఇన్ జార్జియా. టీఎస్ఎంఈలో కూడా ఆయనే స్టార్ట్ చేసింది, కెన్వాకర్లో కూడా ఆయనే స్టార్ట్ చేసింది. కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా ఆయనదే ఓన్డ్ యూనివర్సిటీ. రైట్. సో చాలా బాగుందండి. వాట్ అబౌట్ ఎక్స్పెన్సెస్? ఎందుకంటే ఇక్కడ తడిసి మోపడి అవుతుంది, మీ అందరికీ తెలిసిన విషయం. మనకి డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ మేడం. ఒక్కొక్క యూనివర్సిటీకి మన దగ్గర చూసుకుంటే 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యే ఫీజెస్ ఉన్నాయి. 3 lakhs per month? పర్ ఇయర్ 3 lakhs కాలేజ్ ఫీజెస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 4.5 lakhs 5 lakhs వరకు యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీని బట్టి మనకి ఫీజెస్ ఉంటాయి. అండ్ జార్జియాలో హాస్టల్స్ మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. ఎలాంటి అంటే షేరింగ్ రూమ్స్ ఉంటాయా లేక? 2 sharing 3 sharing ఉంటాయి. మనకి మొత్తం 14 హాస్టల్స్ ఉన్నాయి. జార్జియాలో మనది రిజిస్టర్డ్ కంపెనీ, 20 members స్టాఫ్ ఉన్నారు పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి. 3,000 మంది తెలుగు పిల్లలు చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కనుక చూసుకుంటే ప్రతి జిల్లా కాదు, ప్రతి మండలం నుంచి ఉన్నారు పిల్లలు. ఏ మండలం నుంచి కావాలన్నా పిల్లలు ఉన్నారు. డైరెక్ట్ మన ఆఫీసెస్ విజిట్ చేస్తే వాళ్ళకి లిస్ట్ ఇస్తాము, వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరితో మాట్లాడాలి ఏంటి అన్నది. డైరెక్ట్ మాట్లాడి వాళ్ళే డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో మేము జార్జియా వస్తే మాకు తెలుగు భోజనం పెడతారు మీరైతే? మీకే కాదు మేడం, ప్రతి పేరెంట్, ఇంటర్వ్యూ చూసే ప్రతి పేరెంట్ కూడా జార్జియా విజిట్ చేయాలనుకుంటే వాళ్ళు విజిట్ చేయొచ్చు. వాళ్ళకి డైరెక్ట్గా అకామిడేషను మన హాస్టల్లోనే స్టే చేయవచ్చు. ఒక 3 to 4 days ఉండి పిల్లలంతా చూసుకొని ఇక్కడ ఎలా ఉంది ఏంటి. మా దగ్గర కూడా ఆల్మోస్ట్ 20 to 30% పేరెంట్ డైరెక్ట్ జార్జియా విజిట్ చేస్తారు. ఎందుకంటే మా దగ్గర వచ్చే స్టూడెంట్స్లో యూఎస్ సిటిజన్స్ ఉన్నారు, యూకే సిటిజన్స్ ఉన్నారు, ఈవెన్ కెనడియన్ సిటిజన్స్ ఉన్నారు, ఈవెన్ జీసీసీ కంట్రీస్ నుంచి ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వెళ్ళేదైతే తెలుగు రాష్ట్రాల నుంచే పిల్లలు. అంటే ఎక్కడ పిల్లలకి ఎక్కువ కల్చర్ షాక్ లేకుండా మరీ డ్రాస్టిక్ చేంజ్ అయితే చాలామంది ఇబ్బంది పడిపోతారు. సో ఇదంతా మరి మీరు ప్రాసెస్ చేయడానికి అండ్ అలాగే మీరు అన్నట్టు 3 లక్షల per annum నుంచి దాదాపు 7-8 లక్షల per annum వరకు కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉండొచ్చు. 7-8 లక్షల వరకే తెలుగు మేడం. అప్ టు 4.5 to 5 maximum 5 lakhs per year అంతే, అంతకంటే ఉండదు. సో వీటన్నిటికీ మరి లోన్ ఇస్తారా? ఎడ్యుకేషన్ లోన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ వీసోస్ ఫిన్టెక్ అని చెప్పి ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి కూడా మనకి ఫైనాన్స్ కంపెనీ ఉంది. 25 NBFCs అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాం. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. స్టూడెంట్స్ అప్రోచ్ అయినా పేరెంట్స్ అప్రోచ్ అయినా వీ కెన్ డూ ద లోన్, దట్ ఈస్ నాట్ ఇష్యూ మేడం. సో ఓవరాల్గా MBBS ప్రోగ్రామ్కి 54 months అన్నది నేషనల్ మెడికల్ కమిషన్ నార్మ్స్. ఇక్కడ అన్ని కోర్సులు 5 ఏళ్ళు ఉంటాయంటే 6 ఏళ్ళు కొన్ని ఉంటాయా, తక్కువ ఉంటాయా? మేడం జార్జియాలో 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ డైరెక్ట్ జార్జియాలో MBBS ఈక్వల్ టు ఇండియా యూకే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది అండ్ దాంతోపాటు ఎవరైతే అంబాసిడర్ ఉన్నారో నీలాక్షి సిన్హా అని చెప్పి, మేడం నీలాక్షి సిన్హా గారు కూడా డైరెక్ట్గా మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి విజిట్ చేసి విజిట్కి సంబంధించిన ఫొటోస్ ఇమేజెస్ కూడా ఎంబసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ వైజ్ జార్జియా టాప్. చాలా బాగుంది అక్రమ్ గారు. అయితే చాలామంది స్టూడెంట్స్కి హోప్ ఇస్తున్నారు. ఎప్పుడు టైం లైన్స్ ఎప్పుడైపోతున్నాయి? టైం లైన్స్ అంటే వెరీ ఫ్యూ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మేడం అన్ని యూనివర్సిటీస్లో కూడా. సో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మన ఆఫీసెస్ విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఐ థింక్ జార్జియాలో ఎడ్యుకేషన్, MBBS ఎడ్యుకేషన్ చాలా గొప్ప. సమప్ చేయాలంటే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అవును. రెండోది ఇంగ్లీష్ ఈజ్ అ స్పోకెన్ లాంగ్వేజ్, హైలీ స్పోకెన్ ఫీమేల్ డామినేటెడ్, వెరీ సేఫ్. కాబట్టి అన్ని విధాల వెదర్ వైజ్ అన్ని విధాల అనుకూలమే. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, అవును, హై క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫారిన్ వేరే కంట్రీస్కి పీజీ చేయడానికి కూడా వాళ్ళే ద్వారాలు చూపిస్తున్నారు, మార్గాలు. అవును. అండ్ వేరే కంట్రీస్కి దేనికి లేని విధంగా ఏంటంటే జార్జియాకున్న బెనిఫిట్ ఏంటంటే జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ NCEQA. సో NCEQA ఈజ్ అప్రూవ్డ్ బై ది వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. అది. సో ఈవెన్ దో మన ఇండియా కూడా లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. జార్జియా ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా అప్రూవ్డ్ కంట్రీ. అదే. సో అందుకే ఏంటంటే USMLEకి అన్నిటికంటే ముందు డోర్స్ ఏదైనా కంట్రీకి ఓపెన్గా ఉన్నాయంటే జార్జియాకి. ఇప్పటికీ చాలా కంట్రీస్కి అది అప్రూవల్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎలా అయితే కాంపిటీషన్ ఇండియాలో ఉందో మెడికల్ సీట్స్కి,
వేరే కంట్రీస్లో కూడా ఇదివరకు కొద్దిమంది వెళ్ళేవారు, ఇప్పుడు చాలామంది వెళ్తూ ఇప్పుడు పాపులర్ అయిపోతుంది. సో ఈ తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోవచ్చు వాళ్ళు జార్జియాకి వెళ్ళి చదువుకునే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్రమ్ గారు. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే అఫ్ కోర్స్ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా అంశాలపై మాట్లాడాం, మాస్టర్స్ ఇన్ యూకే, ఇలా రకరకాల టాపిక్స్ చేసాం మనం. చాలా ఐ థింక్ చాలామంది ఆ విద్యావంతులయ్యి మీ కన్సల్టెన్సీ ద్వారా సర్వీసెస్ తీసుకుని జీవితంలో పైకి ఎదుగుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.